హాయ్, వెల్కమ్ టు యూనివర్సల్ ఇన్ఫినైట్. అండి పెట్టేసి దానిలో సరిపడినంత నూనె పోసి ఆ నూనెని బాగా కాగేంత వరకు ఉంచాలి. సో కాగిన తర్వాత నూనె అంతా బాగా కాగిన తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని దాంట్లో వేయించుకోవాలి. సో పచ్చిమిర్చి కూడా తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మొత్తం కూడా నూనెలో బాగా వేగిన తర్వాత దానిలోకి మనము కొత్తిమీర, ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీరని కొంత యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా కడిగినటువంటి చికెన్ని మనము దాంట్లో ఈ అండిలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది ఉడికేంత వరకు మనం కొంతసేపు ఉంచాలి. అట్లానే ఇక్కడ ఉల్లిపాయలు అనేది వేయించుకున్న తర్వాత సన్నగా తరిగినటువంటి టమాటా ముక్కలను కూడా మనం దీంట్లో వేయించుకొని తర్వాత ఈ చికెన్ అనేది మనం దీంట్లో యాడ్ చేసుకుంటూ రావాలి. యాడ్ చేసుకున్న చికెన్ మొత్తం కూడా సరిపడినటువంటి సాల్ట్ ఏదైతే ఉందో సాల్ట్ మొత్తం కూడా దీంట్లో చికెన్లో యాడ్ చేసుకొని మొత్తం కూడా తిప్పుకోవాలి. చికెన్లోకి సరిపడినటువంటి పసుపు అనేది మనము యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా దాన్ని మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి చికెన్ని మనము తర్వాత ఇది యాడ్ చేసుకుంటూ రావాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే మనము మిక్సర్లో మిక్స్ చేసి గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మొత్తం కూడా మనము సరిపడినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి సరిపడినటువంటి కారంను మనము యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం రెండు యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ మొత్తాన్ని కూడా మనం కలవబెట్టి మొత్తం కూడా కలుపుకొని కొంతసేపటి వరకు మనము చికెన్ ఉడికేంత వరకు మనం అట్లా వదిలేసి ఉంచుకోవాలి. మసాలా పొడి ఏదైతే ఉందో ధనియాలు అవన్నీ కూడా మనం వేయించుకున్నటువంటి ధనియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మనం మసాలాలాగా పొడిగా మిక్స్ చేసి తర్వాత దాన్ని ఇట్లా పేస్ట్ లాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా చికెన్ అంతా ఉడికిన తర్వాత మెత్తగా ఉడికిన తర్వాత దానిలోకి కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.